నటిగానే కాదు, సేవా దృక్పథంతో అందరి మనసులను గెలుచుకున్న అందాల భామ సమంత. పెళ్లికి ముందు నుండే పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రత్యూష ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థని స్థాపించింది. దీని ద్వారా ఎంతో మంది అనాథలకి అండగా ఉంటుంది సమంత. గతంలో కొందరు సెలబ్రిటీలకు సంబంధించిన వస్తువులు, దుస్తుల్ని వేలం వేసిన సమంత ఆ మొత్తాన్ని ఫౌండేషన్ కు అందజేసింది. ఇక తన పెళ్లికి వచ్చిన గిఫ్ట్లో కొన్నింటిని వేలం వేసి వచ్చిన మొత్తాన్ని కూడా ఫౌండేషన్ కు అందజేసిందన్న టాక్ కూడా ఉంది. అయితే అక్కినేని కోడలుగా ప్రమోషన్ అందుకున్న తరువాత సమంతపై మరింత బాధ్యత పెరిగింది. కుటుంబంలో సభ్యురాలిగా హుందాగా వ్యవహరిస్తూనే మరోవైపు తోటివారికి సహాయం చేస్తోంది శామ్. ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ పేరుతో నటి సమంత అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల శస్త్రచికిత్సకు కావలసిన ఆర్థిక సహాయం కోసం నిధులను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో చెన్నైలోని ట్రిపుల్ క్యాన్లో ఉన్న కాయగూరల దుకాణం ముందు కూర్చొని కూరగాయలు అమ్మింది. సమంతను చూసిన అక్కడి జనం భారీగా తరలివచ్చారు. కొద్ది నిమిషాలలోనే షాప్లోని కూరగాయలన్నీ అమ్ముడుపోయాయి. సమంత చేస్తున్న మంచి పనులకు నెటిజన్స్ ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సమంత నటించిన యూటర్న్ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటోపంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.